కేరుబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరావులు కేరుబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిపాదములకు నీవే యోగ్యుడవు చేయు ప్రతిపాదములకు నీవే యోగ్యుడవు పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము నీదు నివాసపీఠం నీ సృష్టిని చేసి పని పరిశుద్ధ సింహాసనం పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము నీదు నివాసపీఠం నీ సృష్టిని చేసి పని పరిశుద్ధ సింహాసనం. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ మిగిలిన ఉన్నతమైన ప్రభు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మా స్తుతికి పాత్రుడవు మా ఆరాధనకి యోగ్యుడమైన దేవ మా స్తుతుల మీద ఆశీర్వాదం తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. పూజనీయుడు పూజింపదగిన గొప్ప దేవ 10,000 మందిలో అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం. ఆకాశము నీ సింహాసనముగా భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. గడిచిన దినమంతా ప్రభు గడిచిన రాత్రంతా నీ కృపను అనుగ్రహించి వారమంతట్లో మీకు చేసిన మీరు అన్నిటిని బట్టి మీకు వందనాలు. మాకు ప్రేమించి దేవ మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీ సన్నిధానంలో కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘముగా తండ్రి దయచేసి నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ కృప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మా రాజువైన దేవ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిచ్చినట్టుగా లాంటి ధన్యతను దేవ మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. లోకంలో ఎంతో మంది దేవ ఈ సమయాన్ని ఈ రోజును చూడలేక గతించిపోయారు, కానీ ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. అనేక ఇరుకులు ఇబ్బందులు శ్రమల నుండి వచ్చినప్పుడు వారమంతటిలో దేవాతండ్రి అనారోగ్య పరిస్థితుల్లో దేవాతండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవ మీద ఆరాధన ద్వారా కూడా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీ వాక్కు నిర్మలమైనది, మీరు యథార్థవంతుడు ప్రభా తండ్రి. దేవ మాకు బలము ధరింపజేసే దేవుడోగా తండ్రి మరి మాకు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. అన్ని విధాలుగా మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ అన్న వస్త్రములు ఇస్తూ ఆత్మీయంగా శారీరకంగా మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న మా కాపరిగా మీరు మాకున్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం దేవ తండ్రి. అంతేకాకుండా మీరు మా కొరకు చేసిన బలి యాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రములైనా నీ రక్షణ వస్త్రమును మాకు ధరింపజేసినందుకే మీకు వందనాలు. లోకంలో నుండి
దేవ ప్రత్యేకమైన జీవితాన్ని మాకు ఇచ్చి నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే ప్రభా మీకు వందనాలు తండ్రి. నేను తండ్రి అని పిలుచుకునే గొప్ప ధన్యతను కూడా మాకు ఇచ్చినందుకు దేవ మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఉదయకాల సమయంలో తన రీతిగా నేను స్తుతించటకు దేవా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. స్తుతి అంతటిలో మీరు నీ మహిమ పొంది ఉన్నారని నమ్మచ్చు ప్రభా తండ్రి. నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ భోజన సంస్కారంలో పాలు పొందుదాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. నమ్మి బాప్తిసం పొందిన వారు నమ్మకంగా యోగ్యముగా ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందుదాం. ప్రార్థన పూర్వకంగా నేర్చుకుంటాం. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయమని చెప్పాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుని తలంచుకున్నాం. ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన మన కొరకు చేసిన బలియాగం మన రక్షణార్థమై మానవుడిగా భూలోకంలోనికి దిగి వచ్చి మన పాప శాపముల కొరకు శిలువలో ప్రాయచిత్తం చేసి ఆయన సజీవుడై అల్పావు మేఘగా ఉన్నాడు. ఆయనను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి యోగ్యముగా పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్పొందాం. నమ్మి బాప్తిసం పొందిన లేచినటువంటి పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న ముక్క విడుచుకొని పాత్ర మీ చేతిలోకి తీసుకొని అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్పొందుదాం. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధ బలలో లేదా భోజన సంస్కారంలో పాల్పొందాం. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చొరకే సజీవుడాయి నిత్య జీవముని చొరకే సజీవుడాయి క్రోధీకారి పడి వికారింపబడెను క్రోధీకారి పడి వికారింపబడెను దుఃఖాకాతుడాయి ద్రాక్షరసం రాకపోతే ముందు తీసుకో. అది ఆయన శరీరం, ఆయన రక్తం, క్రీస్తు బలి అర్పణ, నిజమైన ఆహారం, నిజమైన పానీయం. నేను తిని త్రాగిన వాడే నిత్యజీవముగలవాడు. ఇది కొత్త నిబంధన పాత్ర. యోగ్యులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా పరలోక పౌరసత్వంలోనికి నడిపించిన పాత్ర. కనుక ఆయన జ్ఞాపకం చేసుకుని యోగ్యముగా ప్రభు భోజన సంస్కారంలో పాల్గొందాం. ప్రార్థన. పరిశుద్ధానికి ఇష్టం ఈ రొట్టెను పవిత్రపరచు, మీ శరీరం మలుచు, ద్రాక్షారసం పవిత్రపరచు, మీ రక్తంగా మలుచున్నాయి. యోగ్యముగా నిన్ను సమీపించుటకు సాయించి మన బిడ్డను బలపరచండి. నీ బలియాగంకై కృతజ్ఞతలు చెల్లిస్తుంది, రక్షణకై కృతజ్ఞతలు చెల్లిస్తుంది. మీరు చేసిన ఈ రక్షణ కార్యమును బట్టి కృతజ్ఞతలు, మాకు ఇచ్చిన విమోచన, పాప క్షమాపణ, పరిశుద్ధత కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉన్న బిడ్డలందరినీ బలపరచండి. మీకే కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను భుజిద్దాం.
అదేవిధంగా పాత్రను త్రాగుదాం. మన వ్యసనములను వహించెన్, మన దుఃఖముల భరించెన్. మన వ్యసనములను వహించెన్, మన దుఃఖముల భరించెన్. మన వెన్నిక చేయగలే, కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడదాం. కూర్చున్న వాళ్ళు లేచి నిలబడదాం. కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి ప్రభుకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే ధన్యత, రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇంకా రక్షణ లేని వారు రక్షణ కొరకు తీర్మానం చేయండి. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది సార్వత్రిక సంఘంలో చేర్చబడండి. ప్రభు అక్కడ సమీపిస్తాము. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడితే బహుఘోరం, బహు శ్రమల పాలవుతాం, శాపగ్రస్తులం అవుతాం. కనుక వాక్యంలో చెప్పబడినట్లుగా మన పాపం మనం ఒప్పుకొని విడిచిపెడితే నమ్మదగిన వాడు నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక రక్షించబడడం గొప్ప భాగ్యం. రక్షణ లేని వారు రక్షణ కొరకు తీర్మానం చేయండి. రక్షించబడ్డవారు యోగ్యులముగా ప్రభుకు నమ్మకస్తులుగా, ప్రభు సాక్షులుగా ఉండడానికి, నమ్మకస్తులుగా బ్రతకడానికి, సజీవులుగా బ్రతకడానికి, ఆయన మరణ పునరుత్థానాలు ప్రకటించడం కొరకై మనలో మనం సిద్ధపరుచుకుందాం. ఎంతోమంది దేవుని సరికి రాలేక, ఎంతోమంది మాకొద్దు దేవుడని అలాంటి వారందరి రక్షణ కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిన కృపను బట్టి స్తోత్రం. ప్రతి పరిశుద్ధ భోజన సంస్కారంలో పాలు పొందే కృపను మాకు ఇచ్చావు. నీకు స్తోత్రం. ఇంకా వరలో పాలు పొందిన బిడ్డల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఆయన వెనుకబడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయినా మారు మనసు పొందిన అవకాశం ఉండి కూడా పొందలేకపోతున్నాం. రక్షణ పొందలేని వారికి మారు మనసును కలిగించిన, పాప క్షమాపణ కలిగించిన నీదట పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను దేవుని సొత్తైన ప్రజలుగాను బ్రతుకున్నట్లు సహాయించి సంఘం వెలపర ఎందరో నశించిపోతున్నారు. వారందరి రక్షణ కొరకు, క్షేమం కొరకు ఆయన వారందరినీ స్వార్థ విని గ్రహించి నీ సన్నిధిలోనికి రావడానికి నీ కృపణించమని ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అసలు నిలబడినప్పుడు పాట పాడుతున్నప్పుడు ప్రభుకు మన కానుకలు, మన అర్పణలు ప్రభుకు సమర్పిద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ పాడబడుతున్నప్పుడు ప్రభుకు మన కానుకలను మనం అర్పిద్దాం. లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ లెక్కించలేని
అందరూ కూర్చుందాం. ప్రార్థన చేసుకునేటువంటి కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు సంపూర్ణ ప్రార్థన చేస్తాం. కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవ స్తుతి స్తుతి స్తోత్రం నాయన యేసయ్య, పరిశుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడ యేసయ్య, గొప్ప దేవుడు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యేసయ్య, ఆదివార దినం నాయన సన్నిధిలో చేరి విధంగా ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. చాచిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి ప్రభువా. నాయన యేసయ్య, సేవ నిమిత్తమైన సంఘం నిమిత్తం వాడబడటకు సహాయం దయచేయండి ప్రభువా. మీరు ఇచ్చిన దాంట్లో మీరు మాకు ఇచ్చిన ఆయన ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చటకు నాయన యేసయ్య, మీరు ఇచ్చిన మనసును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవ నిమిత్తం వాడబడ్డ సహాయం దయచేయండి. మందిరానికి నేను సేవని కృప చూపించండి, సహాయం దయచేయండి. ఆయన సేవ నేను వినబోతున్న వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సేవకు ద్వారా నువ్వు మాతో మాట్లాడండి దేవా. నాయన సేవ నీ వాక్యం విని మేము అటు రీతిగా నడుచుకుంటాగా మమ్మల్ని నడిపించండి. నాయన సేవ ఆరాధన ఆది నుంచి అంతవరకు నీవే ఉండి నడిపించమని వేడుకుంటూ యేసయ్యను అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన విందాం. రాజరత్న ముందు కొట్టి ప్రకటన అనౌన్స్మెంట్ చేస్తాం.
సంఘ ప్రకటనలు గమనిద్దాం. ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. సమయానికి అందరూ వచ్చి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ఆదివారం ఆరాధన సమయం 10:30 గంటలకి. సండే స్కూల్ ఆదివారం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లలను సండే స్కూల్కు పంపించండి. సండే స్కూల్ సమయం వచ్చేసి 9 గంటలకు, ఆరాధన సమయం వచ్చేసి 10:30 గంటలకు. శుక్రవారం సంఘ ప్రార్థన కూడిక సాయంత్రం 7 గంటలకు 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. అందరూ పాల్గొనండి. శుక్రవారం ప్రార్థన 7:30 గంటలకు సాయంత్రం ఆన్లైన్లో ఉంటుంది. అందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు: ఎస్తేరమ్మ, పురుషోత్తం, పరమేష్, రామస్వామి, స్వామిదాస్, శీలమ్మ, గణపతిరావు, నిర్మల జ్యోతి, వాసు, ఇమానియల్ అంకుల్, అద్వితి. వీరి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ జనవరి నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకునే వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాము. బర్త్డేలు: పి లక్ష్మి జనవరి 1, ప్రిన్స్ రియాన్ 16th జనవరి, అంకిత్ 26th జనవరి. ఆత్మీయ జన్మదినంలో నిర్మల జ్యోతి 2nd జనవరి, బ్యూలా అశోక్ 2nd జనవరి. వీరందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రతి నెల మీ దశమభాగంలో కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. ఈ కొద్ది ప్రకటన దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయంలో సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉంటే అవకాశం ఇస్తాం. సాక్ష్యం లేకపోతే పాటల కొరకు అవకాశాన్ని ఇస్తాం. సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను అంటే ముందుకు వచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా మనం. మన సాక్ష్యం ఏంటంటే, నేను వాసు కోసం మీకు అందరికీ ప్రార్థన చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది చర్చిలో. మరి వాసు కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. డ్యూటీకి కూడా వెళ్తున్నాడు అనమాట. దేవుడు అంత చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. కేవలం మీ అందరూ ప్రార్థన వల్లనే. అందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను 2 days బ్యాక్ 1 week నుంచి బాగా స్టమక్ పెయిన్ వస్తుంది నాకు. ఇంకా అట్లానే నేను స్కానింగ్ చేయించుకున్నాను అనమాట 2 days బ్యాక్. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకున్నా. రిపోర్ట్ నార్మల్ రావాలి, ఏముండొద్దు అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళాను అనమాట. ఆమె స్కానింగ్ చేస్తున్నంతసేపు కూడా ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫైనాన్షియల్గా కూడా కష్టమవుతుంది అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. దేవ నార్మల్ రిపోర్ట్ రావాలి, నార్మల్ రిపోర్ట్ వస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం పంచుకుంటాను, నువ్వు చేసిన మేలు అన్నట్టు ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మరి స్కానింగ్ అయిపోయినాక ఆమె డాక్టర్ చెప్పారు నార్మల్ ఉంది రిపోర్టు, కాకపోతే కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారనమాట. మళ్ళీ యూరిన్ టెస్ట్ కూడా చేయించుకుంటే అందులో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. అది నార్మల్ ఇన్ఫెక్షనే, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. సో దేవుడు నాకు ప్రమాదం లేకుండా చిన్న ఇన్ఫెక్షన్తోనే తప్పించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు. ఆమేన్. ఎవరున్నారా సాక్షి చెప్పేవాళ్ళు? లేకపోతే జ్యోతి పాటలు. హల్లెలూయా. నా దేవుడు నన్ను కాచి కాపాడును, విడువక ఎడబాయక నాకు తోడైయుండును. నా దేవుడు నన్ను కాచి కాపాడును, విడువక ఎడబాయక నాకు తోడైయుండును. కష్టాలు ఎదురైనా, శోధనలు నన్ను చుట్టినా, కష్టాలు ఎదురైనా, శోధనలు నన్ను చుట్టినా, నన్ను కాచి కాపాడును నమ్మదగిన నా యేసు. నన్ను కాచి కాపాడును నమ్మదగిన నా యేసు. నా దేవుడు నన్ను కాచి కాపాడును.
చూసి దూరాన్ని ఎడబాపి తన ప్రేమ నాపై చూపి ఆదరించెను. తన రెక్కల నీడలోన నన్ను దాచెను. తన రెక్కల నీడలోన నన్ను దాచెను. వదిలేస్తున్నయ్యా నేను నీలో హృదయందు. వదిలేస్తున్నయ్యా నేను నీలో హృదయందు. నా దేవుడు నన్ను కాచి కాపాడును. విడువక ఎడబాయక నాకు తోడై ఉండెను. నిన్ను నమ్మిన వారిని దాటిపోని దేవుడవు. దీనులైన వారిని దీవించు దేవుడవు. నిన్ను నమ్మిన వారిని దాటిపోని దేవుడవు. దీనులైన వారిని దీవించు దేవుడవు. నీ చిత్తము నెరవేర్చే నీ సాక్షిగా నిలబెదవు. నీ చిత్తము నెరవేర్చే నీ సాక్షిగా నిలబెదవు. నీ కృపతో నీ దయతో నీ సేవలు నడిపెదవు. నా దేవుడు నన్ను కాచి కాపాడును. విడువక ఎడబాయక నాకు తోడై ఉండెను. కష్టాలు ఎదురైనా శోధనలు నన్ను చుట్టినా. కష్టాలు ఎదురైనా శోధనలు నన్ను చుట్టినా. నన్ను కాచి కాపాడును నమ్మదగిన నా యేసు. నన్ను కాచి కాపాడును నమ్మదగిన నా యేసు. నా దేవుడు నన్ను కాచి కాపాడును. విడువక ఎడబాయక నాకు తోడై ఉండెను. కూడా చప్పట్లు కొట్టి బోధపూర్వకంగా మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక చచ్చిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను,
ఎటో తెలియక నిలచిపోయాను. 100 మంది కొరకు నేను పోలేను. తప్పిపోయిన నన్ను నీవు వెతికి వచ్చావు. 100 మంది కొరకు నేను పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు వెతికి వచ్చావు. నీవు నన్ను మరువక, నీవు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను వెతుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. నీవు నన్ను మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు. నా అరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు. నా అరకలను తుడిచి నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను తోసివేయని తండ్రి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. అందరూ కూడా చప్పట్లు కొట్టి బిడ్డలు అందులో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు.
పోయిన వారం ఏం చెప్పుకున్నాం? క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నూతన సృష్టి అయిన వాడు ఎట్లంటే వాడికి నూతన హృదయం. చెప్పుకున్నామా? నూతన హృదయంలో ఏముండాలా? జీవద్వారాలు బయటికి రావాలా, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా, ప్రభువును గూర్చి పాడాలి, కీర్తించాలి, ఆరాధించాలి హృదయంలో. తర్వాత నూతన మనస్సు. నూతన సృష్టిగా చేయబడిన వాడు నూతన మనస్సు కలిగి ఉండాలి. నూతన మనస్సు రూపాంతరం చెందాలి కదా, రూపాంతరం క్రీస్తు ప్రత్యక్షతలోనికి మార్చబడాలి. తర్వాత చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. తర్వాత నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. తర్వాత నూతన జీవితం. నూతన జీవితంలో మన జీవితం కదా, నూతన సృష్టిగా చేయబడిన జీవితం కోరుకునేవి ఏంటి అంటే, ఒకటి మందిరములో చిరకాలం యెహోవా మందిరములో నివసించదను నా జీవిత కాలం అంతా కూడా అంటే. రెండవది ఏంటి? జీవిత కాలం అంతా కీర్తనలు పాడేదని. తర్వాత జీవిత కాలం అంతా దేవునికి మొరపెడతాను. జీవిత కాలం అంతా క్షేమం కలిగి ఉంటుంది. క్షేమం, యెరూషలేము క్షేమం కలుగుట చూచేది. ఇది నూతన పరచబడిన నూతన సంవత్సరంలో మన జీవిత విధానంలో ఉండవలసినటువంటి గొప్ప భాగ్యముగా మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. ఈ దినం 2 విషయాలు లేదా 3 విషయాలు జ్ఞాపకం చేస్తారు. 3 విషయాలు, 2 లేదా 3 విషయాలు. కొన్ని విషయాలను మనం మర్చిపోతున్నాం, కొన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాం. అవి ప్రాముఖ్యమైనవి. ఏవి చేయాలో అవి చేయడం లేదు, ఏవి చేయకూడదో అవి చేస్తున్నాం. చాలాసార్లు ఇది ఎందుకు చేయలేదు అని ఒకవేళ మనం అడిగితే, అయ్యో మర్చిపోయాను, జ్ఞాపకం లేదు అని చెప్పడానికి సంకోచించకుండా చెప్పేస్తుంటున్నాం. కానీ నూతన పరచబడిన బిడ్డలు లేదా దేవుని సంఘముగా ఏర్పరచబడిన వారు, దేవుని ప్రజలైన వారు ప్రతినిత్యము జ్ఞాపకం ఉంచుకోవలసినవి 3 విషయాలు. ప్రతినిత్యము జ్ఞాపకం ఉంచుకోవలసినవి, ఆచరించవలసినవి కూడా. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆచరణలో పెట్టాలి. జ్ఞాపకం ఉంచితే సరిపోదు, దాన్ని ఆచరణ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యాలు అయితేనేమి, దేవుని సంగతులు అయితేనేమి, దేవుని గురించిన విషయాలు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. కానీ వాటిని జ్ఞాపకం చేసుకోవడం లేదు కదా, వాటిని ఆచరించడం మానేసి జ్ఞాపకం ఉందా అని మళ్ళీ జ్ఞాపకం చేసే తప్ప, గుర్తు చేసే తప్ప మనకు జ్ఞప్తికి అవును కదా అనుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో, దేవుని విషయాలలో మనం ఎప్పుడు దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వాక్యం అంటుంది 2 విషయాలు లేదా 3 విషయాలు చెప్తాను. జ్ఞాపకము చేసుకొని వాటిని ఆచరించాలి. ప్రాముఖ్యం, సంఘానికి ప్రాముఖ్యం, విశ్వాసకి ప్రాముఖ్యం, రక్షణ పొందిన వారికి చాలా ప్రాముఖ్యం. ఒకటి ఏంటంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుంచి 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు కష్టపడి చేయాలా? 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. చాలు.
ఆ దినమున పని చేయకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, ఏ పని పెట్టుకోకూడదు. నీవు, నీ పనివారు, నీ దాసులు, నీ ఇంట ఉన్న వారందరికీ అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయాల్సిందే. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే విశ్రాంతి దినమును ఈ సృష్టిని అంతా కూడా ఆది కాండంలో మనం చూస్తే 6 దినాల్లో సృష్టిని ముగించాడు. ఎన్ని దినాల్లో? 6 దినాల్లో సృష్టిని ముగించి 7వ దినమున దేవుడే విశ్రమించెను అనే మాట రాయబడింది. దేవుడే యెహోవా విశ్రమించెను. విశ్రాంతి అవసరం, రెస్ట్ అవసరం. రెస్ట్ అంటే పడుకొని కదా, నిద్రపోయి సుఖపడడం కాదు రెస్ట్ అంటే. అర్థమవుతుంది కదా? విశ్రమించాలి, పనులు మానుకోవాలి. ఆ రోజు నిమ్మలంగా ఉండాలి, ఆ రోజు నిశ్శబ్దంగా ఉండాలి. ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే పనులన్నీ మానుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి. ఆ రోజు దేవునికి ఇవ్వాలి. 6 దినాలు మనవి, 7 దినము దేవునిది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా? సోమవారం నుంచి శనివారం వరకు పని చేయాలి, కష్టపడి పని చేయాలి, మంచి పని కలిగి ఉండాలి. పని లేని సోమరులుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది, వాక్యములు కదా. శ్రద్ధ గలవాడే ఐశ్వర్యవంతుడు అవుతాడు, పని చేసేవాడే ఐశ్వర్యవంతుడు అవుతాడు కదా. పని చేసే ఎద్దులుంటే గాడి నిండా ధాన్యం ఉండదు. అర్థమవుతుంది కదా? పని చేసే ఎద్దులుంటే గాడి నుండి ఏముంటుంది? ధాన్యం ఉంటుంది, కొరత ఉంటుంది. కనుక వాక్యం చెప్తుంది ఏంటంటే 6 దినాలు పని చేయాలా, 7వ దినం మాత్రం. దేవుడు కూడా 6 దినాల్లో సృష్టిని ముగించి 7వ దినమును విశ్రమించాడు. సరే, పాత నిబంధన కాలంలో 7వ దినం శనివారం అన్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు దినమైంది ఆదివారం. ప్రభు తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన ప్రభు దినముగా, ప్రతిష్ఠించబడిన దినముగా, ప్రభును ఆరాధించే దినముగా ప్రకటించబడింది. కనుక ఆ దినము నుంచి ప్రభువును మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఈ ఆదివారం ఒకటి చెప్పాలంటే ఆది అంటే మొదటిది. ఆది అంటే మొదటిది. మొదటి స్థానము దేవునికి, మొదటి స్థానము దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో దీవించబడిన తర్వాతనే మనం పనులకు వెళ్ళాలి. దీవించబడిన తర్వాతనే మన కొరకు ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో కనబడిన తర్వాతనే మనము ఏది చేసినా దాన్ని సఫలీకృతం చేస్తాడు. ఇంకో మాట కూడా చెప్తాడు, నీ 6 దినాలు లేదా నీ 6 దినాలు కూడా నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ 6 దినాలు కూడా ఆశీర్వాదకరంగా మారాలి. ఈ 6 దినాలు కూడా సస్య సమృద్ధి నీకు రావాలంటే ఈ మొదటి దినం లేదా ఈ ప్రభు దినంలో నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ 6 దినాలు ఆశీర్వదించబడడానికి మూలం ఈ మొదటి దినమే, ఈ ప్రభు దినమే లేదా ఈ విశ్రాంతి దినమే, ప్రభువును ఆరాధించే దినమే. ఇది 6 దినములకు ఆశీర్వాదకరంగా మలిచే ఆశీర్వాదకరమైన దినము అని దేవుని వాక్యం చెప్పింది. ఈ రోజున చాలా మంది ఆదివారం అనగానే ఎక్కడో షికార్లకు వెళ్ళాలని, ఎక్కడో హోటల్లో ఎంజాయ్ చేయాలని, లేకపోతే ఎక్కడో పార్కుల్లో కాలక్షేపణ చేయాలని, ఏదో సినిమాలకి వెళ్ళాలని, లేకపోతే ఎక్కడో అంటే జలసాగా ఉండాలని, జాలిగా ఉండాలని కదా, లేకపోతే విలాసవంతంగా ఉండాలని. అందుకొరకు కాదు ఈ దినం, అందుకొరకు కాదు. ఎందుకు విశ్రాంతి దినం అంటే ప్రభు సన్నిధిలో ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా హెచ్చరిక చేశాడు, ఖచ్చితంగా దేవుని ప్రజలైన వారికి నువ్వు చెప్పు, తెలియచేయి, మీరు విశ్రాంతి దినమును ఎలాగ ఆచరించాలంటే పరిశుద్ధంగా. అక్కడ చక్కని మాట రాస్తున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. మనం ఉంచుకుంటున్నాం జ్ఞాపకం. అరే ఆదివారం కదా, లేకపోతే సడన్గా ఈరోజు మందిరానికి వెళ్ళాలి కదా, సడన్గా పరిగెత్తుకొని వస్తున్నాము. ఆ రోజుల్లో వాళ్ళు అలా ఉండేవారు కాదు. మీరు చూడండి, యేసు ప్రభు కాలంలో కూడా ఆయన సిలువ వేయబడిన తర్వాత శుక్రవారం దినం సిలువ వేయబడ్డాడు. శనివారం వారికి విశ్రాంతి దినం యూదులకి కదా. శనివారం అంట వారు తీరికగా ఉన్నారు అని రాయబడింది.
వాళ్ళు శుక్రవార దినమే వాళ్ళ దగ్గర సుగంధ ద్రవ్యాలు, ఉదయం వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మనం ఆ సమాధి తోటలో వెళ్ళి అక్కడ సుగంధ ద్రవ్యాలు చల్లాలి, అక్కడ యేసు దేహాన్ని చూడాలి అని వాళ్ళు అన్నీ సిద్ధపరుచుకొని విశ్రాంతి దినం రోజు వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు, విశ్రాంతిగా ఉన్నారు. ఏ పని చేయలేదు వాళ్ళు, ఏ పని చేయలేదు. దేవుని బిడ్డ వాళ్ళకి ఒక ఆచారం, ఒక పద్ధతి. విశ్రాంతి దినం వచ్చిందంటే వారికి జ్ఞప్తికి వచ్చేది, మేము మమ్మల్ని సిద్ధపరుచుకోవాలి, మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకోవాలి, మమ్మల్ని మేము విశ్రాంతిగా ప్రభుత్వంలో ఉండడానికి ఇష్టపడాలని వాళ్ళు ముందే ప్రిపరేషన్ అయిపోయేవాడు. ఈరోజు మనకు ప్రిపరేషన్ ఉందా? ముందు మనకు సిద్ధపాటు ఉందా? వాక్యం చెప్తుంది విశ్రాంతి దినం అన్నట పరిశుద్ధముగా, ఎట్లా అపవిత్రం కాదు, పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినము, దేవుడు విశ్రమించిన దినము, దేవుడు రెస్ట్ ఇచ్చిన దినము, దేవుని ఆరాధించే దినము, దేవుని సొంలో తమ ప్రజలు కనబడవలసిన దినము. ఈ దినము ప్రభువుది. ఎవరిది? 6 దినాలే మనకి. 7వ దినం ఎవరు? 6 దినాలు మన సోమవారం నుంచి వర్కింగ్ డే కాబట్టి మనకి వర్కింగ్ డేగా సోమవారం నుంచి శనివారం వరకు మనం పని చేసుకోవాలి, మన డ్యూటీలకు వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి. కానీ 7వ దినం డ్యూటీకి వెళ్ళొద్దు, మళ్ళీ 7వ దినం వ్యాపారానికి వెళ్ళొద్దు. మరి 7వ దినము లేదా ప్రభు దినమందు మీరు ముచ్చట్లు పెట్టుకొని కాలక్షేపం చేసుకోవడం కాదు, దీనిని పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలాగట? పరిశుద్ధంగా. చూద్దాం ఒక మాట మనం చదువుకుని నిర్గమాకాండం 16వ అధ్యాయం, 23 నుంచి 29 వరకు చదవండి ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 23 నుంచి. యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము. చూడండి, యెహోవాకు ఇది ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన దినము. చూడండి, మీరు ఏ పని చేయాల్సి వస్తే, రొట్టెలు కావాల్సి వస్తే కాల్చుకోండి, ఈ దినమే. మీరు ఈ రోజే వండుకోవాలి. పాతది ఏది ఉంచుకోకూడదు. ఇక చూడండి, ఉదయం వరకు ఉంచుకున్నారట. చూడండి, నేటి దినం విశ్రాంతి దినం. మీరు చూడండి, అక్కడ జరిగిన సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, వింటున్నారా? చాలు. నేటి దినం విశ్రాంతి దినం అని చెప్పకముందే రేపటి దిన విశ్రాంతి దినం అయితే, ఆ రోజుల్లో వారు అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి వేసింది, ఆహారం కావాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేస్తే, దేవుని అడిగితే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. కొత్తిమీర గింజల్లాగుండి తెల్లగా కదా, ఉన్నిని పోలిన ఆకారంలో చాలా స్మూత్గా, నోట్లు వేసుకుంటే కరిగిపోయేది కదా. అది నోట్లో పెట్టుకొని వాళ్ళు అన్నారు, మన్నా అంటే ఇదేమిటి ఆశ్చర్యము అన్నారు. దానికి ఏం పేరు అంటే, మనం మన్నా అని చెప్పుకుంటున్నాం. మన్నా అంటే వారి భాషలో ఇదేమిటి, ఇంత నోట్లు వేసుకుంటే కరిగిపోయేంత. ఒక మాటలో చెప్పాలంటే వాక్యం అంతా కూడా పరిశోధించిన తర్వాత దేవదూతలు తినే భోజనము అంటాడు. అది తన ప్రజలకు పెట్టి వాళ్ళకి చెప్పాడు, 6 రోజులు ప్రతిరోజు మన్నా కురుస్తుంది. ఉదయం కురుస్తుంది, సాయంకాలం. మీకు ఎంత కావాలో ఒక్కొక్క తలకు అక్కడ మీరంతా అని రాయబడింది. ఒక తలకాయ, ఒక ఎందుకు ఒక మనిషికి మీరు కూర్చుకోండి, మళ్ళీ రేపు కురుస్తుంది. మళ్ళా వినండి అమ్మా, వింటున్నారా? 6 రోజులు కురుస్తుంది, కానీ 7వ రోజు కురవదు. మీరు వినాలి. 6 రోజులు సంపాదించుకోవడానికి వెళ్ళాలి, సమకూర్చుకోవడానికి వెళ్ళాలి, తెచ్చుకోవడానికి వెళ్ళాలా. అర్థమవుతుంది కదా? ఇంకొకటి చెప్పాడు, రేపు కురుస్తుంది, ఎల్లుండి కురుస్తుంది, మీ ఆకలి తీరేంతకు మన్నా పడుతూనే ఉంటుంది. మీరు వేళకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, టైంకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. వాళ్ళు చెప్పాడు. వాళ్ళట మీరు ఎంత తింటారో, మీ తలకాయకి ఎంత పడుతుందో, మీ మనిషికి ఎంత వస్తుందో అంతనే తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకోకండి.
అంటే ఏం చేశానంట, ఎక్కువ తెచ్చుకున్నారట. అక్కడ ఒక మాట రాయబడింది, ఎక్కువ తెచ్చుకున్నానికి ఎక్కువ కాలేదట, తక్కువ తెచ్చుకున్నానికి తక్కువ కాలేదట. ఒకవేళ ఎక్కువ ఎవడైనా తెచ్చుకుంటే వాడిని పురుగు బట్టి కంపు కొట్టేసి, అక్కడ మన్నా కంపు కొడుతుందా, మన్నా పురుగు పడుతుందా అని ఒకవేళ అనుకోవచ్చు. తర్వాత సంగతి మ్యాటర్. అక్కడ దేవుని మాట వినడం ప్రాముఖ్యం. ఏమి వినడం? దేవుని మాట వినడం ప్రాముఖ్యం. రోజు పడుతుంది కదా మన్నా, రోజు వస్తుంది కదా కూలి, రోజు పని చేస్తే వస్తుంది కదా ఆదాయం, వస్తుందా రాదా? వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఆదాయం సరిపోదు, ఇంకొక ఆదాయం కావాలి, ఇది సరిపోదు, ఇంకొకటి. ఈరోజు అట్లా ఉన్నారు. వడ్డీలు చేస్తారు, సైడ్ బిజినెస్లు చేస్తారు, వడ్డీలకు ఇస్తారు, ఇంకా ఎన్నెన్నో వ్యాపారాలు. ఈ ఎక్స్ట్రాది కంపు కొట్టేస్తుంది, పాలెమంతా వాసన పట్టింది. చెప్పిన మాట వినలే వాళ్ళు, వద్దు అంటే వినలే. తర్వాత వచ్చేసరికి అరే కంపు కొట్టేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది అని మొత్తం మీద మోసే మాట విని ఎవరు తెచ్చుకోలేరు. అయితే ప్రతిరోజు మన్నా పడుతుంది, కానీ 7వ దినం విశ్రాంతి దినమున మన్నా పడదు. 7వ దినమున ఎవరు కూడా మన్నా కొరకు వెళ్ళదు. అర్థమవుతుంది కదా? వెళ్ళే చోటికి, మన్నా దొరికే చోటికి వెళ్ళి, జీవనం కొరకు దొరికే ఆహారం కొరకు వెళ్ళి ఆ 7వ దినమున కనిపెట్టొద్దు. మీరందరూ యెహోవాకు ప్రతిష్ఠిత దినం విశ్రాంతి దినం అనక దేవుని సన్నిధిలో ఉన్నది. అగ్గి పెట్టె కూడా గీయొద్దు, అగ్గి కూడా నీళ్లు వేడి చేసుకోవడానికి కూడా పోయి రాజు పెట్టకూడదు. అంత కఠినమైన ఆజ్ఞ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మీరు చెప్పదలసిన మాట ఏంటంటే, చెప్తున్నాడు రేపు విశ్రాంతి దినం, రేపు ఏ పని మీరు పెట్టుకోకూడదు. మీ పిల్లలు, మీ దాసులు, మీ పనివారు, ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్నవారు అది పరిశుద్ధముగా ప్రతిష్ఠిత దినమని ఎంచి మీరు ఊరికి తీరికగా ఉండవలను అని చెప్తూ, రేపు మన్నా కొరకు వెళ్ళొద్దు, మన్నా కొరకు వెళ్ళొద్దు. రేపటిది కూడా ఈ దినమే కూర్చుకోవాలి. సాయంకాలం వెళ్ళారు, మన్నా కురిసింది, తెచ్చుకున్నాను. అందుకే ఉదయకాలం వరకు మిగిలింది, ఇంకా పాడుగాలి. కానీ నిన్న మనం సంపాదించింది ఏమైంది? ఉదయం వరకు కంపు కొట్టేసి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దేవుని మాట వినాలి, ఒకటి దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రాముఖ్యతను మనము జ్ఞప్తికి ఉంచుకోవాలి. చెప్పే మాట జ్ఞప్తికి ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఆకలైంది అనుకో, టైంకి ఏమవుతుంది? గుర్తొస్తుంది, అయ్యో తినలేదు కదా, గుర్తుకొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. మరి దేవుని సన్నిధి, వాక్యం ఉంటుంది, దేవుని యొక్క విశ్రాంతి దినమును మీరు జ్ఞప్తికి పెట్టుకోవాలా, దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలా. పరిశుద్ధ దినమును అపవిత్రపరచుకోండి, పరిశుద్ధ దినములో అశ్రద్ధగా ఉండకండి, పరిశుద్ధ దినములో పనులు పాటలు పెట్టుకోకండి, పరిశుద్ధ దినంలో మీరు వ్యాపారముకు వెళ్ళొద్దు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటాడు, ఇశ్రాయేలు వెళ్ళొద్దంటే వెళ్ళారట. దేవుని బిడ్డలారా, శాపగ్రస్తులైపోయారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు శిక్షించడంలో కారణం, దేవుడు శత్రువులకు అప్పగించే కారణం, ఒక కారణం కూడా ఇదే. వాడు శాపగ్రస్తులు కావడానికి కారణం ఇదే. ఏంటో తెలుసా? దేవుడిచ్చిన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోవడమే. ఆ దినం పనులకు వెళ్ళడం, ఆ దినము మన్నాను సమకూర్చుకోవడం, ఆ దినము ఇష్టానుసారంగా వ్యాపారాలు చేయడం, ఆ దినము అపవిత్రపరచడం, ఆ దినము దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోవడం, ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏదైనా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు ప్రభు దినం ఇచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టి, మన పాపుల కొరకు విమోచన క్రయధనం చెల్లించి, ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడై పునరుత్థానుడై ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుత్థానుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన వారిని, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఆస్వాదించే వాడిని ఆరాధించడానికి
జ్ఞాపకం వస్తలేదా? దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా ఉండాలి. ఈ రోజున పరిశుద్ధంగా దేవుని సన్నిధి ఆచరించాలి. దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పనులు పెట్టుకోకూడదు, విస్తారమైన వ్యాపారం పెట్టుకోకూడదు. యెషయా గ్రంథంలో కూడా అంటది, పరిశుద్ధ దినమున మీరు వ్యాపారమును మానాలి. వ్యాపారాలు ఏం చేయాలా? మానాలి. అక్కడక్కడ చూస్తాం కొన్ని సందర్భాలు, ఆదివారం సెలవు. ఒక పెట్రోల్ బంక్ అయితే రాశాడు, ఇది ప్రభు దినం కనుక ఆదివారం బంద్. నీకుందా ధైర్యం? నీకుందా ఆ స్వేచ్ఛ? నీకుందా? ఈ దినం ప్రభు దినం. ఈ దినం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈరోజు నేను ఆస్వాదించబడే దినం, ఈరోజు నేను పరిశుద్ధపరచబడే దినం, ఈరోజు ప్రతిష్ఠించబడిన దినం ప్రభు కొరకు. దాని యందు ఉత్సహించి, సంతోషించి, ఆనందించి, ఆరాధించి, ఆశీర్వదించబడి వెళ్ళాలి. కానీ దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం? చాలా నీరసంగా, చాలా చురుకగా, చాలా శ్రద్ధగా. అందుకే పరమగీతంలో ప్రసంగిలో కూడా రాస్తారు కదా, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. అనాలోచితంగా మాట్లాడకు. భక్తిహీనుడు అర్పించినట్టు అర్పించకు. దేవుని వెళ్ళారు. అందుకే కాబోలు ఒక సంఘానికి నేను పోయానని చెప్పాను కదా, ఆ సేవకుడు అన్నాడు, ఇది పరిశుద్ధుల కొరకు నియమించబడిన సంఘం, అన్యుల కొరకు కాదన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధులు ఉండే సన్నిధి, ఆరాధించే స్థలం, ప్రభు సన్నిధిలో పరిశుద్ధులు ఉండాలి. అందుకొరకు సంఘం. సంఘం అంటే పరిశుద్ధులది, ఆరాధించేవారిది, ఆయనను సేవించేవారిది, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆనందించేవారిది, అపవిత్రపరిచేవారిది కాదు, అనాలోచితంగా ఉండేవారిది కాదు, చింత, చికాకు, దుఃఖము, వేదనతో ఉండేది స్థలము కాదు. వింటున్నారు? దేవుని విశ్రాంతి దినం, పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించడం, అది మనకు ఆశీర్వాదకరం. 3 విషయాలు అందులో ఉన్నాయి. 1, పని చేయొద్దు. ఏం చేయొద్దు? కానీ ఆ రోజే పనులు వస్తాయి, ఆ రోజే డబుల్ ఓటీ వస్తుంది, ఆ రోజే రసాయన భారమైన పని ఉంటుంది, ఆ రోజే కదా ఇంకా ఎక్కువ డబ్బులు ఆశ చూపిస్తారు. కానీ నీకెంత ఎక్కువ ఇచ్చినా, చెప్పాను కదా, ఎక్కువ కూర్చుకున్నవానికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నవానికి తక్కువ కాదు. దాని దీవెన వేరు, దీని ఆశీర్వాదం వేరు, దీని సమృద్ధి వేరు, దీని సంతృప్తి వేరు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, పని చేయొద్దు, పరిశుద్ధంగా ఉండాలి, ఆచరణలో పెట్టాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పని మానుకున్నాను, కానీ నేను గుడికి పోను అంటే అది కూడా తప్పే. టీవీ ముందు కూర్చుంటాను, నా ఇంట్లో నేను ఉంటాను, నా కుటుంబంతో ప్రార్థన చేస్తాను అనడం కూడా తప్పే. నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. నీ స్థలం విడిచి, నీ ప్రాంతం విడిచి కదా, వాళ్ళు యెరూషలేముకి ఎక్కి వెళ్ళేవారు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, బలులు అర్పించడానికి. మనకేమో వాహనాలు ఉన్నాయి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వారికి అవేమి లేవు. ప్రయాణం చేయాలంటే భారభరితమైపోయేది, డబ్బులు ఉండేవి కావు, సహాయం చేసేవాళ్ళు లేరు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. కానీ వాడు ప్రయాసమనక దేవాలయంలోనికి వచ్చేవారు. అర్థమవుతుంది కదా? మనకన్నీ ఫెసిలిటీస్ ఉన్నా ఏం చేస్తాం? దేవుని సన్నిధికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. వాక్యం అంటుంది, ఈ దినం ప్రభు దినం, ఈ దినం ప్రభు విశ్రమించిన దినం, ఈ దినం ప్రతిష్ఠితమైన దినం, ఈ దినం దేవునిది. ఎవరిది? దేవుని వలన మనం దీవించబడే దినం, దేవుని వలన దేవుని స్వరం వినే దినం, దేవుని యొక్క సంగతులు వినే దినం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునే దినం.
ఆధ్యాత్మిక ఒరవడికలో అపవిత్రత చోటు చేసుకున్నప్పుడు, పాపం చోటు చేసుకున్నప్పుడు, మరణం సంభవిస్తున్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి ఇది ప్రతిష్ఠించబడిన దినం. జ్ఞాపకం చేస్తాను. అందుకే అన్నాడు, పని చేయొద్దు, పరిశుద్ధం ఉండాలి, పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తాను. 31వ నిర్గమాకాండం 31వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వరకు కూడా చూడండి ఒకసారి. నిర్గమాకాండం 31, 12 నుంచి 17. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడండి, మోసతో చెప్తున్నాడు, ఇశ్రాయేలులతో ఆ. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి చూడండి, నిజముగా నేను మీకు నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. ఆచరించాలి కంపల్సరీ. పరిశుద్ధపరచు యెహోవాను నేనే చూడండి, పరిశుద్ధపరిచే దేవుడను నేను. అని తెలుసుకున్నట్లు ఆ. అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. చూడండి, మీ తరములకును, అది మీ తరములకును నాకును నీకును విశ్రాంతి దినం అంట, గుర్తట. వింటున్నారమ్మా? వింటున్నారా? నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీకు ఆయనకు గుర్తు లేదు, నీకు ఆయనకు సంబంధం లేదు. సంబంధం లేదు. వాక్యం అంటుంది, మీ తరములకు నాకును మీకును ఏంటి గుర్తు? విశ్రాంతి దినమున ఆచరించడం గుర్తు. చదువు. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను. ఆ. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. ఏంటట విశ్రాంతి దినం? ఏంటమ్మా? మీకు గుర్తు, సింబల్. దేవుని ప్రజలు అనడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడము, దేవుని సన్నిధి ఆచరించడము, దాన్ని పాటించడము, జ్ఞాపకం ఉంచుకోవడం. విశ్రాంతి దినం పోతుందో వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు దేవుని ప్రజలు అని గుర్తు. అన్యులు ఇంట్లోనే ఉంటారు, మీరు ఇంట్లోనే ఉంటారు. అన్యులు సినిమా శిఖరాలకు వెళ్తారు, మీరు సినిమా శిఖరాలకు వెళ్తారు. అన్యులు ముచ్చట్లు పెట్టుకొని మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు. అన్యులు పండుగలు చేసి మీరు పండుగలు చేస్తారు. మరి దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తారు? దేవుని సన్నిధి ఎప్పుడు మీరు ఉంటారు? వాక్యం ఉంటుంది, ఈ దేవుని సన్నిధి అనేది, లేకపోతే ఈ విశ్రాంతి దినం అనేది నీకు దేవునికి ఒక గుర్తు, ఒక సింబల్. వాక్యం అంటుంది. రెండవది అంటాడు, అది మీకు పరిశుద్ధం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం ఏంటి? పరిశుద్ధ దినం. ఈ దినం ఏంటి? పరిశుద్ధపరుచుకునే దినం. ఈ దినం ఏంటి? కడుక్కునే దినం. కలంకం లేకుండా, మడత లేకుండా, మచ్చ లేకుండా, అపవిత్రత లేకుండా దేవుని సన్నిధికి వచ్చి. అందుకే కదా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? అయ్యో పాపం చేసాము, పొరపాటు చేసాము, తప్పు చేసామేమో, మరలా ఒక్కసారి కదా తప్పు క్షమించబడడానికి, నిర్ధారణ చేయబడడానికి, అంటే కడిగి వేయబడడానికి ఇది ఒక అవకాశం. దేవుని సరిగ్గా రాకపోతే ప్రార్థన చేయగలుగుతావా? పశ్చాత్తాపడగలుగుతావా? దేవుని మాట వినకపోతే, దేవుని వాక్యం నీకు బోధించకపోతే నీ పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందా? దొరుకుతుందమ్మా? వాక్యం అంటాడు, ఈ దినం వాక్యం మీకు గుర్తు, ఈ విశ్రాంతి దినం దేవునికి, మీకు దేవుని ప్రజలడానికి. రెండవది, ఇది పరిశుద్ధపరిచే దినం. దానిని అపవిత్రపరచువాడు ఆ. తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. చూడండి, అపవిత్ర పరిశుద్ధ ప్రజల నుంచి కొట్టివేయబడతాడు. 6 దినములు పనిచేయవచ్చును. ఆ. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన చూడు, విశ్రాంతి దినము. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మీకు నాకు మీ తరములకు ఇది గుర్తు. తరములకు ఏమన్నాడు? విశ్రాంతిని ఎప్పటికట? ఆ తరానికే కాదు, ఆ గోత్రాలకే కాదు, అప్పుడున్న కాలానికే కాదు, తరములకు ఎదుగో ఇది గుర్తు. దేవుని ప్రజలు లేదా దేవుని సేవించే విధానం, దేవుని ఆరాధించుట, దేవుని వాక్యము ధ్యానించుట, దేవుని సన్నిధిలో ఉంట, ఇది మనకు గుర్తు. విశ్రాంతిని ఒక గుర్తు. రెండవది అంటాడు, ఇది పరిశుద్ధము. ఇదేంటట? పరిశుద్ధం. అపవిత్రతో లోపల రావడానికి లేదు, పాపంతో లోపల రావడానికి లేదు. మీరు చూడండి అమ్మా, ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ రోజున ఎవడైనా లోపలికి వెళ్ళాలి, అది యాజకులైనా సరే. ప్రత్యక్ష గుడారం చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది. వెళ్ళగానే గంగాళం ఉంటుంది ఆ ద్వారం దగ్గర. లోపలికి ఎంటర్ కాగానే అక్కడ సంపద రొట్టెల బల్ల, దీప వృక్షం, ధూప వేదిక మధ్యలో ఉంటుంది. అది వెళ్ళగానే ఆ
పైనుంచి కిందికి ఒక తెర ఉంటుంది. ఆ తర్వాత అది అతి పరిశుద్ధ స్థలం, యువతలో ఉన్నదంతా పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అర్థమైందా? ప్రత్యక్ష కూడా ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఫస్ట్ గేట్ లోపలికి ఆవరణంలోనికి ఎంటర్ కాగానే ఆ ఎంటర్ అవడమే చాలా వణుకుతో భయంతో ఆవరణంలోకి వెళ్ళడానికే భయపడతారు జనం. ఆ పక్కన గంగాళం ఉంటుంది. ఏముంటుంది? గంగాళం ఉంటుంది. గంగాళంలో తమ కాళ్ళు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలా? కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ గుడారానికి ద్వారానికి మధ్యలో ఈ బలిపీఠం ఉంటుంది. ఆ బలి గొర్రె పిల్లను వధించాలి. ఒకటేమో యాజకుడు తన కొరకు తాను బలి అర్పించాలా, ఇంకెవడైనా పాపంతో వస్తే, బలహీనతో వస్తే వాని కొరకు బలి అర్పించాలి. ఇక్కడే అర్థమవుతుంది కదా? అప్పుడు ఈ రక్తాన్ని చేతబట్టుకొని అప్పుడు లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ కావాలి. లేకుండా లోపలికి ఎంటర్ కావడానికి లేదు. ఇవన్నీ నియమాలు ఉండేవి ఆ రోజున నియమాలు ఉండేవి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసిన వ్యక్తి అపవిత్రతతో, పాపముతో కదా వెళితే ఉన్నటోడిగా చచ్చేవాడు. దేవుడు మనిషిని చంపడం అంటే ఏదో అయ్యో మనిషిని దేవుడు అలా చంపుతాడా అని అనుకోవచ్చు. కానీ మనిషిలో ఉన్న పాపమే మనిషిని చంపేస్తుంది. ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాడు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు? ఎందుకు దేవుని ప్రార్థన చేయలేకపోతున్నాడు? ఎందుకు దేవుని ఆరాధన చేయలేకపోతున్నాడు? దేవుని సన్నిధిలో స్వతంత్రంగా ఉండలేకపోతున్నాడు? దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండలేకపోతున్నాడు? కారణం ఏంటంటే పాపం. కారణం ఏంటంటే అవిధేయత. కారణం ఏంటంటే అనాలోచన. కారణం ఏంటంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మందిరం లేదా దేవుని విశ్రాంతి దినం ఇది పరిశుద్ధం. అక్కడ అన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడను. 20వ నిర్గమకాండంలో మనం చదివాము. అక్కడ మళ్ళీ చదవండి ఆ మాట 8వ వచనంలో. 8వ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును పరిశుద్ధపరచు అని లేదన్నమాట. 16వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వచనం. చెప్పిన మాట ఇది. అది అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసిన అంటే ఈ 8వ వచనం 9వ వచనం భాగంలో ఉంటుంది. పరిశుద్ధపరచు, యెహోవాను పరిశుద్ధపరచు వాడను. 31:13 మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నిర్గమకాండం 31:13 వచనం అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు. అది పరిశుద్ధము. ఆ దినమున దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు కదా. ఇప్పుడు దేవుని చెప్పాను, ప్రత్యేక గుడారం గురించి చెప్పాను. ఆవరణంలో రావాలి, ఫస్ట్ చేయాల్సిందంటే కడుక్కోవాలి. కళ్ళు కడుక్కోవాలా, పవిత్రత కడుక్కోవాలా, విధేయతను కడుక్కోవాలా, లోపాలు కడుక్కోవాలా. లోపములు ఉండమని చెప్పలే, అపవిత్రతలు ఉండమని చెప్పలే దేవుడు. అపవిత్రత మనల్ని చంపేస్తుంది, పాపం మనల్ని చంపేస్తుంది, పాపము శాపగ్రస్తులుగా చేస్తుంది మనల్ని. వాక్యం అంటుంది ఈ దినము పరిశుద్ధము. ఈ పరిశుద్ధములు ఈ చేయాల్సింది ఏంటంటే మన జీవితాన్ని కడుక్కోవాలి వాక్యం చేత, నీళ్ళనే వాక్యం చేత, యేసు రక్తం చేత మన పాపాలు కడిగేసుకోవాలా కదా. గంగాళంలో కడుక్కోగానే బలిపీఠం మీద బలి రక్తము చెందించబడాల. పాపమునకు పరిహారం. ఒకటి పాపం వల్ల మరణం కదా, ఒక గొర్రె పిల్ల వధించబడాల. అది చస్తే మనకు చావలేదు. అర్థమవుతుంది కదా. ఇక్కడికి రాగానే మనం వాక్యం చేత కడుక్కోవాలా, క్రీస్తు బలియాగానే జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి నెలలో ఇది ఎంత భాగ్యం. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కదా, పాపం అంటుంది, మలినం అంటుంది. ప్రతిరోజు మొక్కలు పెడతారు కదా, అడగరా?
స్నానం చేస్తారుగా, చేయరా? చేయకపోతే ఏమవుతుంది? కడగకపోతే ఏమవుతుంది? అప్పుడు మా అలంకిత కడగకపోతే ఏం కాదు అని తినేస్తుంటుంది. అలాగే రోజు ఉంటే కంపు కొట్టేస్తుంది, అసహ్యం వేస్తుంది, అనారోగ్యం వస్తుంది, రోగాలన్నీ వస్తాయి, సమస్యలన్నీ వస్తాయి, ఆరోగ్యం హెల్త్గా ఉండదు. అర్థమవుతుంది కదా? ఆత్మీయ జీవితానికి కూడా పరిశుద్ధత అవసరం. ఆత్మీయ జీవితానికి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మశక్తి చేత నింపబడాలి, ఆత్మ వాక్యం తినాలి. 3 పూట రకరకాల రుచులు తింటాం కదా ప్రవీణ్. ఏది నాలుగు రుచి కోరితే అది టేస్టీ కోరుతుంది కదా. మరి ఆత్మకేం పెడుతున్నాం? ఆత్మ ఎక్కడుంటే సంతోషపడుతుంది? ఎక్కడుంటే? సినిమా టాకీస్లు ఉంటానా? అపహాసం చేసే వారి మధ్య ఉంటానా? కాలక్షేపణ చేస్తూ కదా, సమయం అంతా వృధా చేసుకుంటూ వ్యర్థమైన ముచ్చట పెడితే ఆత్మ సంతోషిస్తుందా? వాక్యం అంటుంది దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమె హల్లెలూయా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకో. ఆచరించాలంటే పని మానాలి, ఆచరించాలంటే పరిశుద్ధత అవసరం, ఆచరించాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలా. అంటే ప్రిపరేషన్ జ్ఞాపకం ఉంచుకోండి. రేపు వెళ్ళాలి ఆరాధనకి, రేపు వెళ్ళాలి. వారం రోజులు టైం ఇచ్చాను పాటగా నేను వాడతా అని మెసేజ్ పెట్టాలని. కొంతమంది తెల్లారినాకే పెట్టేస్తారు చర్చకు వచ్చాము. నేను ఏం తప్పు పడట్లేదు. అంటే ఏమర్థమైంది అనమాట, అంటే జ్ఞప్తికి లేదన్నమాట. ఇప్పుడు వచ్చే ముందు ప్రిపరేషన్ లేదన్నమాట. ఏం పాట పాడాలి, ఏమి ఆరాధించాలి, ఏమి ధ్యానించాలి, ఏమిచ్చి దేవుని రుణం తీర్చాలి, ఎప్పుడైనా ఆలోచన చేసామా? భక్తుడు అంటాడు, ఏమిస్తే రుణం తీరుతుంది, ఏమి చెల్లించాలి? ఆయన చేసిన ఉపకారంలో ఒక మేళ్ళ శాలలో పశువులు లేకున్నా, మందలు లేకున్నా, పంటలు పైరుకు రాకున్నా నేను ఎక్కువను బట్టి ఆనందిస్తాను. ఆయన ప్రిపరేషన్ అది. మన ప్రిపరేషన్ ఏది? ఏమనిపించాలి, ఏమి చెల్లించాలి, ఏమి స్తుతించాలి, ఏమిచ్చి దేవుని ఘనపరచాలి. ఇది ప్రభు దినం. ఆయనను హెచ్చిస్తే కదా స్తుతి ఆరాధన ఆశీస్సు దేకో వచ్చినాయి. ఆశీర్వాదాలు వచ్చినాయా? నువ్వు ఆరాధించకనే పోతివి. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రిపరేషన్ లేకపోయే. ప్రభు సన్నిధిలో నేను దేవుని కొనియాడాలి, సమర్పించాలి, ఆరాధించాలనే ఆశ లేకపోయే. ఆశీర్వాదం ఏది? ఇంటికి ఆశీర్వాదం తీసుకోపోతారా, శాపాలు తీసుకోపోతారా? ఉంటుంది ఈ దినం పరిశుద్ధ దినం. పని చేయకూడదు. రెండవది పరిశుద్ధంగా ఉండాలి. మూడవది ప్రిపరేషన్ ఉండాలి. ఏమంటారు? ఈరోజు పాట పాడాలి, ఈరోజు ఆరాధన చేయాలి, ఈ రోజున సాక్ష్యం ఇవ్వాలి, ఈ రోజున దేవుణ్ణి ఏ విధంగానైనా నేను సంతోషపెట్టాలి. దేవుని కొరకు నేను ఒక పని చేయాలి మందిరంలో. దేవుని కొరకు నేను ఒక పాట పాడాలి, ఒక సాక్ష్యం ఇవ్వాలి, ఒక పని చేయాలి. ఉందమ్మా? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నా? ఆశీర్వాదాలు పొందట్లేదు మనం. దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత అంటాడు, ఇది మీకు గుర్తు. మీరు మందిరానికి వస్తే లేదా పరిశుద్ధ దినమని ఆచరిస్తే ఇది మీకు దేవునికి గుర్తు, తరతరంలో గుర్తు. మీరు దేవుని ప్రజలని, ఆయన పిల్లలని, ఆయన ఆరాధించేవారని, ఆయనను సేవించేవారని ఈ లోకం గుర్తుపడుతుంది, సాధారణ గుర్తుపడతాడు. మనల్ని ఎవ్వరు గుర్తుపడద్దు దైవికంగా. లోకరీతి అయితే ఆధార్ కార్డు ఉండాలా, ఓటర్ కార్డు ఉండాలా, ఇంకేముండాలి, పాన్ కార్డు ఉండాలా, ఏ కార్డు అయినా కావాలి లోకంలో. మరి దేవుల్లో నీ గుర్తింపేది, దేవుల్లో నీ గుర్తింపేది విశ్రాంతి దినమును ఆచరిస్తే నీకు దేవునికి గుర్తింది. ఆమె హల్లెలూయా. అది మొదటి. రెండవది అంటాడు ఇది పరిశుద్ధపరుచుకునే దినం.
ఏంటట మన మాలిన్యాన్ని మనలో ఒకసారి రిఫ్రెష్ కావడానికి, మనలో ఒకసారి మనం అపవిత్రత పోగొట్టుకోవడానికి, మనలో ఒకసారి కడుక్కునడానికి వాక్యం చేత తన రక్తం చేత పరిశుద్ధపరుచుకునే దినం. ఏదైనా మళ్ళా ధైర్యం తెచ్చుకునే దినం, బలం తెచ్చుకునే దినం, మనలో ప్రకాశించడానికి శక్తిని పొందే దినం. పాపం ఏం చేస్తుంటే దినదినము కృషింపజేస్తుంది. బలహీనతలు ఏం చేస్తాయంటే కృషింపజేస్తాయి. బలహీనతలు ఏం చేస్తాయంటే పడగొట్టేస్తాయి. బలహీనతలు ఏం చేస్తాయంటే మన రోగాలు ఏం చేస్తాయంటే మన మరణ పడగలకు తీసుకొని వెళ్తాయి. అది ఆరోగ్యం వస్తున్నప్పుడు, బలం వస్తున్నప్పుడు, శక్తి వస్తున్నప్పుడు లేచి పరిగెత్తుతాం కదా, లేచి చక్కగా నిలబడతాం కదా, లేచి చక్కగా ఆరోగ్యవంతులుగా కనబడతాం కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్రాంతి దినమును ఆచరిస్తే నీకు పరిశుద్ధం, నిన్ను పవిత్రపరుస్తాయి. నెలలుగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఇది పరిశుద్ధుల సమూహం, దేవుని సన్నిధిలో ఆరాధించే సమూహం. ఒక మాట ఉండదు ఆ భాగములో, సరే అది చదివిస్తాను మిగతా భాగంలో. ఇక్కడేమో విశ్రాంతి దినమును ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోమన్నాడు. మొదటిదేమో గుర్తు అన్నాడు, రెండవదేమో పరిశుద్ధం అన్నాడు, మూడవదేమో ప్రతిష్ఠితం. ఏంటట అది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దినం. ఆ దినము నువ్వు కంపల్సరీ ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆదివారం ఎవరికి మనం ఒక సమయం ఇద్దాం. ఆదివారం లేదా ప్రభు దినమందు, ఆరాధించే దినమందు ఎవరికి మనం సమయం కేటాయించాలి. ఇది ఎవరిది? ఏదైనా ఎవరు? ప్రభుది. ప్రభుది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కైసాది 6 దినాలు మీవే, 7 దినాలు కూడా, 6 దినాలు సైతానికే. ఇదేందమ్మా? శాపగ్రస్తులం అయిపోతున్నాం కదా, సోమరులం అయిపోతున్నాం. వాక్యం అంటుంది ఈరోజు చాలా మందికి బరువు మందిరానికి వెళ్ళాలని. ఇలా చాలా మందికి కదా అలసిపోతామేమో అనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు మాకు భక్తి లేదా, మాకు ప్రార్థన రాదా, మాకు ఆరాధన రాదా, మాకు పాట రాదా, మాకు వాక్యం తెలవదా, పాస్టర్ బోధన వినాలా? ఎంత దిగజారిపోతున్నారో చూడండి, ఎంత బ్రష్లు అయిపోతున్నారో చూడండి. దేవుని మాట, సేవకుని నోట పలికిన మాట నీకు ఆశీర్వాదకరం, నీకు దీవెనకరం. నీకు కడుక్కోవడానికి, ప్రాయచిత్తపడడానికి, ప్రాయచిత్తం పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి ఈ నీళ్లు నీ జీవితాన్ని పవిత్రపరుస్తున్నప్పుడు, ఈ వాక్యం నిన్ను గద్దించి సరి చేస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడి సమాధానంగా వెళ్తే నీ జీవితం ఎలా ఉండదో చూడు. హల్లెలూయా. పాపాత్మ స్త్రీని పట్టుకొచ్చి యేసు ప్రభు ముందు పడేశారు. రాళ్ళతో కొట్టాలనుకున్నారు. ప్రభు మాటను బట్టి వాళ్ళు కొట్టలేదు. ప్రభు అన్నాడు, నువ్వు పరిశుద్ధురాలుగా అన్నాడు. ఎందుకన్నాడు? ఆమె వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. నిజానికి ఆమె ఎవరు? పాపాత్మరాలు. నిజానికి ఎవరు? పట్టుబడిన స్త్రీ. నిజానికి ఎవరు? పాపం రుజువు చేయబడిన స్త్రీ. ప్రియ దేవుని పెట్టారు కనుక అలాంటి స్త్రీ ఒక్క నిమిషంలో పాపం కడుక్కోవడానికి ప్రాయచిత్త పడాలా, గుండు కొనుక్కోవాలా, ఇంకేమేమో చేస్తారు కదా. ఆమె చేసింది, అవన్నీ చేసిందన్నా. ప్రభు వైపు చూసిందంటే, పాదాల దగ్గర పడి ఉందంటే ఆమె అమ్మ నువ్వు నిష్కలంకురాలు, పరిశుద్ధురాలు, పరిశుద్ధపరచబడింది, నువ్వు నీతిమంతురాలు. ఎవరిచ్చారు సర్టిఫికేషన్? డాక్టర్లు ఇయరే. ఎవరిచ్చారు? ఇక్కడికి వస్తే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. వాక్యం చెప్తుంది. ఇది ఎవరికంటే ఈ దినం ప్రభుది, ప్రతిష్ఠించబడి యెహోవాకు ప్రతిష్ఠిత దినం. ఇది నీది కాదు ఈ దినం, నీ పని కొరకు కాదు ఈ దినం, నీ పని పాటల కొరకు కాదు ఈ దినం, నీ వ్యాపారాల కొరకు కాదు ఈ దినం. కానీ మనం ఏం చేస్తాం?
ఈ దినం కూడా వాడేస్తున్నాం. ఈ దినాన్ని వాడేసి ఇక్కడ అంటాడు, నువ్వు పనికి వెళ్తే ఎవడైనా మీరితే అక్కడ నిర్గమకాండంలో అంటాడు, వాని పేరు కొట్టివేయవలను, వాని చంపివేయవలను. ఆ రోజుల్లో విశ్రాంతి నుండి ఎవడైనా పని చేసినట్టు కనబడితే ఒక్కడు చేస్తే మిగతా వాళ్ళందరూ చర్చిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఆ కుటుంబకుల్లో ఆ వంశీయులు ఒక్కడు చేసిన వారి వంశాంతరాలతో కూడా చంపారు. ఎంత భయం ఉండొచ్చు, అలాగే ఎంత భయం ఉండొచ్చు. ఈరోజు మనకుందా భయం? నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, నేను ఇటు వస్తా. కుటుంబంలో 4 ఉంటే ఏం చేసుకుంటున్నాం? ఆయన మేము అటు పోతాడు, మేము ఇటు వస్తుంది, కుమారుడు ఇంకో దిక్కు పోతాడు. 3, 4 ఉంటే 4 దిక్కులే. వాక్యం అంటుంది ఎలాగ చేయడానిక దేవుని సన్నిధిని పరిశుద్ధముగాను ప్రతిష్ఠితముగాను జ్ఞాపకం ప్రిపరేషన్తో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఉంటే ఈ దినం నీకు ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. 6 దినముల ఆశీర్వాదాన్ని మోసుకొని పోతావు. నెలలో 6 దినములకు కావలసిన ప్రొవిజన్. ఇంకో మాట నేను అక్కడ చెప్పాలి. వాడు 6వ దినమున మన్నా కురుస్తుంది, రేపు పడదు, ఈ రోజు సమకూర్చుకోండి, రేపు పొద్దున వరకు ఉంచుకోండి అని చెప్పాడు. ఉంచుకున్నారట వాళ్ళు. పొద్దున వరకు ఉంచుకుంటే వాళ్ళకు కంపు కొట్టలే. 6వ దినముది కూడా సమకూర్చుకున్నారు వాళ్ళు. సరే 7వ దినముది కూడా సమకూర్చుకొని వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేశారంట, 7వ దినం కూడా వెళ్ళారట మళ్ళీ. ఎక్కడికి? వీళ్ళు ఎవరయ్యా అంటే మాట వినని వాళ్ళు. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని అతిక్రమించేవాళ్ళు. వీరు ఎవరయ్యా అంటే తిరుగుబాటు చేసేవాళ్ళు. వీరు ఎవరయ్యా అంటే దేవుని పరీక్షించి పరిశోధించేవాళ్ళు, శోధించేవాళ్ళు. అయ్యో మేము పని చేసుకోవద్దా, మేము బ్రతకొద్దా? ఒకడు అంటాడు క్రైస్తవుడే, గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లా? అదారా నీ భక్తి, అదా నీ విశ్వాసం? దేవుడు చెప్పిన దాన్ని కట్టుబడడం చేత కాకుండా చేతగాని మాటలు మాట్లాడుతున్నాం మనం. వాక్యం అంటుంది పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. ఆదివారం రేపు అంటే ఈ రోజే ప్రిపరేషన్ కావాలి. శనివారమే ఈ రోజే పరిశుద్ధపరుచుకోవాలి. ఈ రోజే నేను ఏమి ఆరాధించాలి, ఏమి చెల్లించాలి, ఏమి అర్పించాలి, ఏమిచ్చి దేవుని గణపరచాలి. ఇలా లేకుండా వస్తున్నా కనుకనే ఆశీర్వాదం లేకుండా వెళ్తున్నా. మొదటిది. రెండవది అంటాడు, మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత కడుక్కున్నారు కదా, శుద్ధి చేయబడ్డారు కదా, ఇప్పుడు బలిని వధించి ఆ బలిని తినాలి, పస్కాను ఆచరించాలట. మీరు చూడండి, మోసే కాలం నుంచి లేకపోతే యెహోషువ కాలం నుంచి ఇప్పటి వరకు, అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా పస్కాను ఆచరిస్తూ వచ్చారు. పస్కా అంటే ఏంటి? ఒక గొర్రె పిల్లను వధించాలి, పరిశుద్ధమైన గొర్రె పిల్లను వధించి దాన్ని మాంసం తినాలి, దాని రక్తాన్ని వారి ద్వారబంధకాలకు పోసుకోవాలి, వారికి మరణం సంభవించకుండా ఉండడానికి. అర్థమవుతుంది కదా? వారికి ఐగుప్తులో రోగాలు వారికి సంభవించకుండా ఉండడానికి, సంహార దూత వారి మీద ప్రభావం చూపకుండా వారిని దాటిపోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే పస్కా అనేది రక్షణ. ఇశ్రాయేలుకు రక్షణ ఏంటి అంటే పస్కానే. మీరు చూడండి, ఐగుప్తులో ఉన్నారు, మోషేకి చెప్పాడు దేవుడు, ఈ రాత్రి సంహార దూత వస్తాడు, ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులందరూ చస్తారు. ఏమన్నారు? ఒక మాటలు చెప్పాలంటే మరణం ఐగుప్తును అంతా చుట్టేస్తుంది. ఇశ్రాయేలీయుడు ఎవడైనా సరే మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలట? పస్కా పశువును వధించి, అంటే ఒక గొర్రె పిల్లను వధించి దాని మాంసం తినాలి, దాని రక్తాన్ని ఎక్కడ పోయాలా? ద్వారబంధక నిరోకమ్మికి అడ్డకమ్మికి ఏం పూసుకోవాలి? రక్త గుర్తులు వేసుకోవాలి. ఐగుప్తులో జ్యేష్ఠులందరూ చచ్చారు,
కానీ ఇస్రాయేల్లో ఒక్కడు కూడా మరణం లేదు. ఉందా? ఏంటంటే అంటే రక్షణ కలిగింది మరణం నుంచి. ఇంకో మాట చెప్పాలంటే ఆ బానిస బతుకుల నుంచి రాత్రి విడుదల పొందారు. విమోచన గుర్తు పస్కా, రక్షణ గుర్తు పస్కా, విమోచన గుర్తు పస్కా. ఇంకోటి ఏంటి తెలుసా? కొత్త నిబంధన గుర్తు పస్కా. ఆమె హల్లెలూయా. పాత ఒడంబడిక కాదు, కొత్త ఒడంబడిక. కొత్త నిబంధనలో యేసు రక్తం ప్రతి పాపిని పవిత్రులుగా చేసింది. యేసు రక్తం ప్రతి మనిషిని కొత్త నిబంధనలో, పోయిన వారం చెప్పుకున్నాం కదా, నూతన సృష్టిగా చేపట్టాం. అందుకే వాక్యం అంటుంది మనం పస్కా, మనకేదన్నా పస్కా, యూదులకు పస్కా, ఇశ్రాయేలుకు పస్కా కదా, మనకేది పస్కా అదే నేర్పాడు. ఆ రాత్రి, అప్పగించబడే రాత్రి, ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టె ఇచ్చేటప్పుడు అన్న, ఇది మీ కొరకు విరవబడినటువంటి నా దేహం. పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చెల్లించబడుతున్న కొత్త నిబంధన పాత్ర. పాత్ర కొత్త నిబంధన పాత్ర. ఈ ఈ ఈ వాక్యం అంటుంది పస్కాను జ్ఞాపకం ఉంచుకోవడానికి జాగ్రత్త పడు. ఆమె హల్లెలూయా. చూద్దాం ఒక మాట. నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం నుండి 17, 26వ వచనం, 42వ వచనం పస్కాను గురించి వ్రాస్తున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఈ దినము జ్ఞాపకార్థమైనదగును. ఏంటట? చూడండి చూడండి చూడండి. పరిశుద్ధ విశ్రాంతి దినము జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన దినమది. రెండవది పస్కాను ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాల్సినది. చూడండి, యెహోవాకు పండుగ దాన్ని ఆచరించాలి, ఆచరించాలి. పారవేయాలి. పొంగు, పులుపు ఇవన్నీ కూడా అపవిత్రతకు సూచన. మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడతాడు. పులిసిన తిన్నవాడు పాపం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను. చూడండి, మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడాలి, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక 17వ వచనం, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. 26వ వచనం చూద్దాం. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించితిని గదా, మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. చూడండి, మాట చెప్పాలంటే ఆ భాగం అంతా కూడా 12వ అధ్యాయం అంతా చెప్పే మాట ఏంటంటే పస్కాను ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. పస్కా అంటే రక్షణ, పస్కా అంటే విమోచన, పస్కా అంటే ఏంటి? కొత్త నిబంధన. ఏంటట? కొత్త నిబంధన. పాపములో ఉన్న, మరణములో ఉన్న, మరణమున వేలుతున్నా. ఇంకో మాట కూడా చెప్తాను అదే భాగం. పస్కాను ఆచరించాలి అనే మాటలో సంఖ్యాకాండం 9వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 13వ వచనం. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల. చూడండి, ఒకవేళ నేను ప్రయాణం చేస్తున్నాను, నేను తీరికగా లేను అని పస్కాను ఆచరించకపోతే ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. వాడు సరిగా ప్రవర్తించలేదు. ఒక మాటలు చెప్పాలంటే క్రీస్తు బలిని జ్ఞాపకం చేసుకోలేదు, అర్పణను జ్ఞాపకం చేసుకోలేదు, దాంట్లో పాలు పంపులు పొందలే. వాడు పరిశుద్ధపరచబడిన వాడే. నేను పరిశుద్ధుడిని, రక్షణ పొందిన వాడినే, కానీ ప్రయాణంలో ఉన్నందునట బలిలో చెయ్యి వేయలేదట. అలాంటి వాడు సమాజంలోంచి కొట్టివేయబడాలా, తన పాపాన్ని తానే భరించాలి. పాపం వల్ల వచ్చిన శిక్ష మరణం, శాపగ్రస్తం. పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా
ఈ పస్కా బలలో చేయి వేయకపోయినందునట. అర్థమవుతుంది కదా? మనమేమో క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం పొందాం. ఈరోజు బల్ల లేకున్నా వాయలే, ఈ రోజున పరిశుద్ధ భోజనం తినకున్నా సరేలే. ఎంత నిర్లక్ష్యత మనకుందో చూడండి. ఈ దినము ఆత్మను బలోపేతం చేసుకునే దినం, ఆత్మకు ఆహారం పెట్టే దినం. ఒకవైపున వాక్యము, ఒకవైపున ఆయన శరీరం, ఆయన రక్త మాంసంలో పాలు పొంది మనల్ని కదా మనలో ఉన్న అంతరంగ పురుషుని బలోపేతం చేసుకునే దినం. వాక్యం అంటుంది పస్కాను, అదే కొత్త నిబంధనకు వస్తే అంటాడు లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో. చూడండి ఒకసారి, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. దొరకలేదా? 22:19 లూకాసు వార్త. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని, ఒక రొట్టె పట్టుకొని చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము జ్ఞాపకం చేసుకొనుటకు. ఏమన్నాడన్నా? అన్నాడా? జ్ఞాపకం చేసుకోవడానికి అన్నాడా? లేకపోతే ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి తినకపోతే ఎట్లా అని తింటున్నామా? అదే తీయగుండదని తింటున్నామా? అదే ఇదేదో మన్నా అంటే ఇదేంటో అని తింటున్నామా? మరి వివేచించకుండా తినొద్దు. వాక్యం అంటుంది, చాలా చక్కగా క్లియర్గా రాస్తున్నాడు. ఇది మీ కొరకు చిందించబడుతున్నది, మీ కొరకు విరగొట్టబడిన దేహం, చిందించబడిన రక్తం. ఏం చేయాలా? నన్ను జ్ఞాపకం. రొట్టె విరుస్తున్నప్పుడు ఇదిగో నా పాపముల కొరకు ఆయన విరగొట్టబడ్డాడు. మన వ్యసనములను వహించెను, మన దుఃఖములా భరించెను. మన వ్యసనములను వహించెను, మన దుఃఖములా భరించెను. మన మెన్నిక చేయకయే మన ముఖముల మన దుఃఖములను, మన రోగములను, మన వ్యసనములను అన్ని ఆయన భరించి వ్యసనాక్రాంతుడైపోతే ఆయన చూడడానికి ముఖం దింపేసుకుంటున్నాం మనం. ఇదేనా ఆశీర్వాదం? ఆయన రక్త మాంసములో నా శరీరం, నా రక్తం. యోహాను సువార్తలో మాట రాయబడింది కదా 6వ అధ్యాయంలో 51వ వచనం, 54వ వచనం, 55వ వచనం, 3వ వచనం చదవండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారము భుజించితే, చూడండి, ఈ ఆహారం, ఈ పస్కాను, ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని ఎవరైతే వాడు ఎల్లప్పుడూ జీవించును. వీడు తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన, ఎవరికన్నా లోకము కొరకు జీవము కొరకు ఇచ్చే ఆహారం అది. నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నా శరీరము తిని, చూడండి, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఎందుకన్నా దీనికి దూరం అయిపోతున్నాం. పస్కా నీ రక్షణ, పస్కా కదా నీ విమోచన, పస్కా నీ నిబంధన, కొత్త నిబంధన. శాప పాపమును, దేవుని దైవోగ్రతను కొట్టివేసింది, ఉచితముగా నీతిమంతులు చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఈ పస్కాలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. పస్కాను ఆచరించే ఎందుకు వాళ్ళు తెలుసా? ఆ రోజుల్లో యెహోషువ కాలంలో కూడా యోర్దాను దాటిన తర్వాత గిల్గల్ అనే ప్రాంతంలో పస్కాను ఆచరించారు. వాళ్ళందరూ అపవిత్రులైపోతే ఆ సున్నతిగిరి అనే ప్రాంతంలో సున్నతి చేసుకొని వారు ప్రతిష్ఠించుకొని పవిత్రపరుచుకొని పస్కాను ఆచరించారు అన్నమాట. పస్కాను ఎందుకు ఆచరించాలంటే, ఒకటి వారికి రక్షణ కలగజేసింది అని జ్ఞాపకం చేసుకోవడానికి. బానిసత్వంలో ఉన్నప్పుడు, సాతాను చెరలో ఉన్నప్పుడు, పరో కింద మగ్గిపోతున్నప్పుడు కదా, చాలా ఇక్కట్లకు గురైపోతున్నప్పుడు, మరణం వచ్చి ఆ దేశమంతా సంచరిస్తూ తిన్నప్పుడు రక్షణ పొందారు పస్కా వలన. అంటే ఒక గొర్రె పిల్ల చచ్చిపోయింది, వీళ్ళు బతికారు. వీళ్ళు బతికిన దానికని రక్షణ కలిగింది వీళ్ళకి.
అందుకు దాన్ని జ్ఞాపకం చేసుకో. రెండవది 430 ఏళ్ళు అక్కడ శ్రమలు అనుభవించి ఏళ్ల కొలది అక్కడ ఇబ్బంది పడి కష్టపడి శ్రమపడి దిక్కు దివాన లేకుండా అక్కడ పడి ఉన్న వారికి ఆ రాత్రి విమోచన, విడుదల. రాత్రి ఏమైంది? విడుదల, విమోచన. ఆమేన్. అంతేకాకుండా దేవుని యొక్క నిబంధన మనతో స్థిరపరిచారు. కొత్త నిబంధన ఇది. ఏ నిబంధన? కొత్త నిబంధన. కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో ఎవడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఉంటాడో వానికి నిత్య జీవం ఇస్తానికి, నా రక్తం నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవం. అని కొత్త నిబంధన ఏం చేసిందంటే నిత్య జీవాన్ని ఇచ్చింది మనకు. ఆమేన్. హల్లెలూయా. సావుకు లోనైపోయే వారం, బానిస బతుకులకు అలవాటు పడిపోయిన వారం, పరో కింద మగ్గిన వారం. పరో అంటే సాతాను. లోకంలో అపవిత్రతలో వాక్యం అంటుంది 3 విషయాలు చెప్తున్నాడు. పస్కాను ఎందుకు ఆచరించడం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఒకటి రక్షణ కలిగించింది మనకు, మరణం, శారీరక మరణం కానీ, రెండవ అగ్నిగుండమే కానీ, యేసుక్రీస్తు బలియాగమే పస్కా. ఆ పస్కా మనకు రక్షణ. రెండవది పాపం నుంచి, అపవిత్రత నుంచి, చెరలో నుంచి మనకు విడుదల, మన స్వతంత్రం. ఇప్పుడు పరో కింద బానిసల పరుకు నేనింకా దాసుడను కను, పరమ కానానుకు హక్కుదారుడు. హక్కుదారులేనా? పరోకే దాసులా? పరో కిందనే బాగుందా? పస్కాను ఆచరించేది ఎందుకంటే విమోచించిన దాని కొరకు. మూడవది ఇది కొత్త నిబంధన. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో పాలు పొందితే కొత్త నిబంధనలో నిత్య జీవం ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది. పాపమునకు శిక్ష, పాపమునకు పనిష్మెంట్, పాపమునకు దేవుని ఉగ్రత వారి మీద పడాలి. కొత్త నిబంధన ఏం చేసింది? మన ఉగ్రత ఆయన తీసుకుంది. గొర్రెపిల్ల మీద పడింది. అర్థమవుతుంది కదా? ఆయన శాపగ్రస్తుడయ్యాడు, ఆయన మరణించాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మనకేంటి? కొత్త నిబంధనలో మనకు వచ్చింది నిత్య జీవం. నిత్య జీవం కలిగింది. కొత్త జీవితాన్ని ఇచ్చాడు, యుగజుగాలు బ్రతికే జీవితాన్ని ఇచ్చాడు. అందుకొరకు ఏం చేయాలంట? ఏం చేయాలా? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీని పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ఏం చేయాలా? ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రిపరేషన్లో ఉండాలి. మొదటిది. రెండవది, రక్షించబడి విమోచించబడి ప్రభు కొరకు బ్రతుకుతున్న మనము, ఇదిగో ఈరోజు నేను దీంట్లో పాలు పొందాలి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని అశ్రద్ధ చేయొద్దు. ఇది మనకు జీవం, ఇది మనకు నిత్య జీవం, ఇది మనకు కొత్త నిబంధన, ఇది మనకు విమోచన, రక్షణ కలిగించింది. అందుకే దీన్ని ఆచరించడానికి ఏం చేయాలట? మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడు. ఆమేన్. చివరిది ఏంటి? మీ దేవుని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరిని? మాట చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం కూడా ఉంటుంది. చూడండి, చదవండి. ఈ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి, చూడండి, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవుణ్ణి మరచిపోకుండా, శాపకరమైన పాములను తేలును కలిగి చూడండి, నీళ్ళు లేని ఎడారిలో కూడా తీసుకొని వచ్చాడు దేవుడు. ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. చూడండి, గొప్ప అరణ్యంలో నడిపించాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. చూడండి, నీకు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, నీడనిచ్చాడు, అన్ని ఇచ్చాడు. నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో చూడండి, నిన్ను పోషించెను. చూడండి, ఇవన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చూడండి, చేసుకొనవలెను.
నీ దేవుడైన యెహోవాను. ఇదంతా మా ఐగుప్తి బానిసత్వమే కానీ, అరణ్యంలో నడిపించడమే కానీ, వారి కొరకు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసి తన బాహుబలము చేత సస్యశ్యామలములు అన్ని సమృద్ధి వారికి ఇస్తే వాళ్ళు మదించి తిని మదించి ఏంటట దేవుని మరిచిపోయారట. వాక్యం అంటుంది, నీ దేవుని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు మేలు చేస్తూ ఉంటే మనకేం ఒక అలవాటు అంట, తీసుకొని మర్చిపోవడం మనకు అలవాటు, ఇచ్చి మర్చిపోవడం ఇది అలవాటు అయిపోయినా మనం. అయ్యా అంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం ఉంచుకో. ఆయన బానిసత్వం నుంచి విడిపించాడు. ఆయన అరణ్యంలో నీకు త్రోవ కలుగజేశాడు. తాపకరమైన పాములు కదా, అరణ్యంలో భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నీకు ఏం చెప్పాడు? మార్గం విడిపించాడు, మార్గం చూపాడు. ఇంకేం చేశాడు? నువ్వు కట్టని పురమును దేవుడికి ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. వాగ్దాన దేశానికి ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత మనం ఏమైపోయాం? దేవుని మర్చిపోతున్నాం. కనుక దేవుని మర్చిపోతున్నాం. మా స్విచ్ బాగుంది ఎవరా? అక్కడ ఉన్నాం. ఏం చెప్తున్నాం? దేవుని జ్ఞాపకం ఉంచుకోవడానికి మర్చిపోకూడదు. ఇదంతటికి ఇప్పటిదాకా దేవుడే కారణం అనే సంగతి నువ్వు ఎరగాలి. నా సామర్థ్యం, నా బలం నేను సంపాదించుకున్నాను, నేను వచ్చినానని చెప్పకూడదు. అందుకే అన్నాడు, ఇన్ని చేసిన దేవుని మరవకుండా జాగ్రత్త పడు, జ్ఞాపకం ఉంచుకో. దేవుని ఏం చేసుకోవాలా? ఒకటేమో పరిశుద్ధ దినమును ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది పస్కాను ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడవది దేవుని అప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. దేవుడు లేకపోతే నేను లేను. దేవుడు కార్యం చేయకపోతే నేను కార్యాలు చేయలేను. దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే నా సామర్థ్యం సరిపోదు. దేవుడు నడిపించకపోతే నేను నడిపించబడలేను. కనుక ఆ 3 విషయాలలో మనం మాట్లాడుకుంటూ ఒకసారి విశ్రాంతి దినమేమో పని చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, అంటే ప్రిపరేషన్లో ఉండాలి. తర్వాత అది మీకు గుర్తు, అది పరిశుద్ధపరచుకునే దినం, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినం. కనుక దాని విషయంలో అప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకొని ముందే ప్రిపరేషన్ అయ్యి దేవుని సన్నిధికి రావాలి. రెండవది పస్కా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన బలియాగం, ఆయన చేసిన కార్యం కదా, ఆయన చిందించిన రక్తం, ఆయన చేసిన క్రయధనం, ఆయన మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధ బలలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకటి రక్షణ కలిగినందుకు, రెండవది విమోచించబడినందుకు, మూడవది కొత్త నిబంధనలు మనం ఉంచినందుకు. కొత్త నిబంధనని నిత్య జీవానికి వారసులు చేసింది. అందుకు పస్కాను ఏం చేయాలో తప్పకుండా ఆచరించాలి. మూడవది నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం ఉంచుకో. ఆమె హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అన్ని తిన్నారు, అన్ని అనుభవించారు. అరణ్యంలో మన్నా పెట్టారట, బండలో నుంచి నీళ్ళు ఇచ్చారట, పూరేలను కురిపించారట. అన్ని తిని ఇచ్చిన దేవుని మర్చిపోయారు. ఇచ్చిన దేవుని మర్చిపోయి విగ్రహాలతో తిరిగారు. అన్ని ఆచారాలు పాటించారు కదా, దేవుని కోపం పుట్టించే పనులు చేశారు. దేవుని బిడ్డలారా, మనం అలా కాదు. వాక్యం అంటుంది, దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు. హల్లెలూయా. ఆయన మనం నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. మనం ఆయన జ్ఞాపకం ఉంచుకునే ప్రచనగా ఏదైనా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కృప దేవుడు మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించును గాక. మొదటిది జ్ఞాపకము చేసుకొని ఆచరించవలసిన 3. ఒకటి విశ్రాంతి దినము, రెండవది పస్కా పండుగ, మూడవది దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.
అప్పుడే దీవించబడతాం, అప్పుడే ఆస్వాదించబడతాం. అలాంటి కృప దేవుడు మనకు ప్రసాదించిన. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుని దీవించబడకుండా ఈ సంఘం వెళ్ళకూడదు. ఇది సన్నిధికి వచ్చామంటే పరిశుద్ధపరచబడకుండా వెళ్ళకూడదు. సన్నిధికి వచ్చామంటే ఆయన జ్ఞాపకం చేసుకోకుండా వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి అందరూ ప్రార్థన చేసుకుని ఒక నిమిషం. ఎన్నో మాటలు వింటున్నాం, కానీ స్మరణకు వస్తలేదు, జ్ఞాపకం వస్తలేదో. మర్చిపోయే స్థితిలో ఉన్నాం, మందమతులుగా బతుకుతున్నాం. అశ్రద్ధ, అజ్ఞానం, అవిధేయత మనల్ని ఆశీర్వదించబడకుండా చేస్తున్నాయి. నిర్లక్ష్యం, నిద్రమత్తు, ఏది నీకు ఆటంకంగా మారుతుంది ఆస్వాదించబడకుండా? ఏది నిన్ను అపవిత్రం చేస్తుంది దేవుని సన్నిధిలో? చూసుకో. ప్రిపరేషన్గా ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తాడు. దీనికి ఆశీర్వాదం, ఆశీర్వదించబడే దినం. ఇది పస్కాను ఆచరించే దినం. పరిశుద్ధ భోజన సంస్కారం ఆత్మకు జీవం, నిత్య జీవాన్ని మనకి ఇస్తుంది. కొత్త నిబంధనలో నిలుపుతుంది ఈ రక్తం. దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏ సహాయమైన దేవుడు ఇస్తాడు, ఏ సహాయమైన దేవుడు ఇస్తాడు. ఏంటో తొందర అంత అయిపోయిన తర్వాత పెట్టేసి పో, గంట లేట్ అయినా సరే ప్రార్థన అయిపోయిన ఆమె నా తర్వాత అన్నీ చేయాలి. తొందర ఎక్కువ, ఆతరం ఎక్కువ. మనం ఇప్పుడే దేవుడు ప్రార్థన చేసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే తీరికగా రావాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఇది దేవునిదని ఎరిగి రావాలి. పనులు పెట్టుకోకూడదు, ఆతరం మాత్రం ఉండొద్దు, అడావుడొద్దు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కావాలంటే ఎదగాలి కదా, దీవించబడాలంటే ఆసక్తి ఉండాలి కదా, దేవుని వలన మెప్పు మేలులు పొందాలంటే, ఆయనలో గణపరచాలంటే మనకెంత ఓపిక ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం అందరూ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాలయకు స్తోత్రం. మా బండవారణ బ్రతుకులను, మొండివారణ హృదయాలను స్పందింపచేయనైనా నీకు స్తోత్రం. నీ సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, నీ బలియాగముకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మేము మర్చిపోతున్నాం. శాపగ్రస్తులమవుతున్నాం. మమ్మల్ని ఒక్కసారి మేలుకొల్పండి. వారి హృదయాలను స్పందింపచేయి. పరిశుద్ధముగా ఆచరించుటకు, జ్ఞాపకం ఉంచుకొనుటకు, నైనా దాన్ని కార్యసిద్ధి చేయటం కొరకు, ప్రిపరేషన్ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుస దీవించి ఆస్వాదించి పంపించు. నీ సన్నిధి చులకనైపోయి, నీ స్పందన మందసం అంటే చులకనైపోయి, దేవుడు అంటే చులకనైపోయాడు. ఈ రోజుల్లో నైనా కనికరించున్నాయి. చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు, చాలా మంది శాపగ్రస్తులు, చాలా మంది నీ సన్నిధికి దూరం అయిపోతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో సన్నిధికి వందనాలు. చేయబడిన చిన్న బదులుకొని పెద్దల వరకు నీ మందిరం నుంచి దీవిస్తున్నాను. నాయనా, నీ బిడ్డలుగా, నీ ప్రజలుగా ఆచరించి జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రతి బిడ్డకు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించు. ఎంతో సన్నిధించినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమతైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన అందరికి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. అందరి చేతులు ఎత్తి పాట పాడుకుంటున్నాం. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక.